అన్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన, ముందేమో నా చిన్నపిల్లలు నిద్రపోతున్నారు నేనేమో అన్నాడు. మరి తర్వాత నేను నీకు ఇస్తేనే నేను వెళ్తానని అన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, అమ్మ నేను లేచి ఇకపోతే వెళ్ళేటట్టు లేడు అని ఏం చేశాడంటే అప్పుడు లెగిచి 3 రొట్లు బదులిచ్చాడు అనమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకే కీర్తి కలుగునుగాక. మరి ఒక వాక్య భాగంలో మనం ఏమర్థం చేసుకోవాలి? ఒక స్నేహితుడే మరి అడిగితే లేదన్నప్పుడు ఆయన మరలా చిక్కుమాలు అడిగినప్పుడు ఏం చేశాడు? లేచి ఇచ్చాడు కదా. దేవుడు కూడా అంతే. మనం ఒకసారి 1 నెల అడిగితే ఎవరు అనుకుంటాము అని, 2వ నెలలోనైనా నా కుమారుడు ఇట్లా అడుగుతున్నాడు, మరి నేను ఈగిపోతే ఎట్లా? నా బిడ్డ కోరిక నేను తీర్చాలి, నా బిడ్డకు ఆకలి తీర్చాలి, దప్పికి తీర్చాలి, అవసరం తీర్చాలి అని మరి ప్రభు కనిపిస్తుందా మీద. మరి ఆ స్నేహితుడే లేచి ఇచ్చాడు కదా. దేవుడు కూడా మనకి మరి ఇస్తానని వాగ్దానం చేయించున్నాడు. మనం అడగాలంట చిక్కుమాలి, మాటికి చిక్కుమాలి అడగమంటున్నారు ఇక్కడ. మరి దేవుణ్ణి మనం ఒక విషయాన్ని పెట్టి మొరపెడితే మనకి న్యాయము తీర్చడా అని మరి మనం అనుకుని దేవుడు ఏ ఒక విషయంలోనైనా నా పట్ల కార్యాన్ని చేస్తాడు, నా పట్ల కార్యాన్ని సబలపరుస్తాడు. మరి ఆయనే నా పక్షం నుండి యుద్ధం చేస్తాడు సాతానుతో, లోకంతో, పాపంతో అని మరి మనం దేవుణ్ణి మరి ముందు పెట్టి మనం వెనక నడిచే బిడ్డలుగా ఈ యొక్క లోకంలో జీవించాలని, మరి నేను గొప్ప అని అనుకోకూడదని మరి మనది ఏమీ లేదు. మనమేమో మరి కూసేపు కనబడి కాసేపులో మాయమైపోయే మరి ఆవిరి లాంటి వారిని మనము. మన జీవితం మరి మనం ఎందుకు కూడా మనల్ని ఇచ్చేసుకోలేము, కానీ దేవుడు ఉండి మనలో ఏదైనా మరి మనల్ని ముందుకు నడిపిస్తే మనం నడవగలుగుతామని మరి ఆయన్ని ముందు నడుస్తూ మనం ఆయన వెనకమాల నడిచే బిడ్డలుగా ఉండాలని మరి యొక్క వాగ్దానాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఏం చేయాలి? ప్రభువుకి మొర్ర పెట్టాలి. 2వదిగా ఏం చేయాలి? చిక్కుమాలి మాటికి దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, నీవే సర్వము, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసి, ధైర్యంబుగా నుండుము. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుము, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. హల్లెలూయా. ఏం చేయాలంట? ధైర్యముగా ఉండాలి. మరి ధైర్యముగా ఉండి ఏం చేయాలంటే వచ్చిన శ్రమలను ఆనందించు ఉండాలన్నమాట. హల్లెలూయా. మరి 3వ మాటగా మనం చదువుకున్నాం యోబు గ్రంథంలో. మరి యోబు గారు 4వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. నీ మాటలు తుట్టుళ్ళు వారిని ఆదుకుని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళ గల వారిని నీవు బలపరిచితివి. అయితే
అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా. ఇక్కడ వాక్య భాగంలో ఏమంటున్నారంటే, దేవుడు నీ మాటలు ఎవరు మాట్లాడట? దేవుని యొక్క మాటలు తుండ్రిల్లి వారిని ఆదుకుని ఉంటాయి అన్నమాట. కుంగిపోయిన మోకాళ్ళ గల వారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచు ఉన్నావు. అంటే మరి ఇక్కడ శ్రమ కలిగింది ఎవరికి? యోబు గారికి. యోబు గారికి శ్రమ కలిగినప్పుడు మరి అంటున్నారనమాట, దేవుడు ఏమంటున్నారంటే, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. అంటే శ్రమ కలుగుగా నీవు మరి దుఃఖపడుచున్నావు, కలవరపడుచు ఉన్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఏమంటున్నారు ఇక్కడ దేవుడు? మన యొక్క భక్తి, మన జీవితం ఎట్లా ఉండాలంట? భక్తి జీవితం మనం జీవించాలంట. మరి బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడుని గెలువుడి. దేవుని ఎప్పుడు మహిమా కలుగా నీయుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? మనం బహుగా ప్రార్థన చేయాలి. బహుగా ప్రార్థన చేసి బలాన్ని సంపాదించుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే మహిలో కీడుని గెలవగలుగుతామంట. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగంలో ఏమంటున్నారంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? మరి మనం భక్తిగా జీవించాలంట దేవుని యొక్క సన్నిధానంలో. మరి బాధలందున బోధ చేస్తే నాదుడు నీ నాదుడు అవుతాడని దేవదాసయ్య గారు పాట రాసినట్లుగా మరి ఏంటంటే, మనకు కూడా శ్రమ లేకపోతే మరి మనం కూడా ఏం చేస్తామంటే మరి ప్రార్థన చేయలేమన్నమాట. మరి భక్తిగా జీవించాలంట. దైవ సన్నిధిలోకి వచ్చి దైవ సహవాసంలో ఎవరైతే యథార్థంగా జీవించి మరి దేవుడితో సహవాసం చేసి భక్తిగా, అంటే మరి ఇంతవరకు ప్రవర్తలు అందరూ కూడా ఎంతో మరి భక్తి పరులు, వాళ్ళకు వచ్చిన శ్రమలన్నీ వాళ్ళు జయించారంటే మరి దేవదాసయ్య గారు ఎన్ని శ్రమలు పడి ఉంటాడు. మరి అబ్రహాం గారు మనకు ఎంతో మంది ప్రవర్తలు, మరి యోబు గారిని చెప్తున్నాం, ఆయనకి మరి గోపటానికి గోల్డ్ కూడా లేకపోకుండా చేసింది సాతాను. మరి ఎన్నో కష్టాలు అనుభవించారు వాళ్ళు కూడా. మరి అప్పుడు ఏమంటున్నారు? మరి మీకు శ్రమ తగిలినప్పుడు మరి భక్తి నీకు, నీ భక్తి నీకు ధైర్యము మరి పుట్టింపదా అన్నారనమాట. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? మరి జ్ఞాపకము చేసుకును, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించునా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? మరి మనం ఇక్కడ ఈ మాటలు మనం బాగా అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోమంటున్నారు దేవుడు. నిరపరాధి అంటే ఎవరో? ఏ పాపము ఎరగని వారు, ఎవరిని దూషించిన వారు, అంటే మరి అక్రమంగా అన్యాయముగా మరి ఎవరిని కూడా మరి దూషించని వారు. ఇక్కడ అంటున్నాడు ఆయన, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకో, నీవు నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశిస్తాడా? మరి యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? యథార్థ ప్రవర్తన మనం జీవించినట్లయితే ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉంటామన్నారు దేవుడు? మరి నిర్మూలన కాకోకుండా, మరి ఏ యొక్క మరి ఇది లేకోకుండా, చెడు అనేది లేకోకుండా నిరపరాధి అయినా ఎక్కడ కూడా నశించడంట. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులు నశించరని. యథార్థ ప్రవర్తన
ప్రవర్తించేవాళ్ళు, భక్తి గలవాళ్ళు, దేవునితో మరి నడిచేవాళ్ళు, ఆయన సన్నిధి చేసేవాళ్ళు మరి ఏమంటున్నాడు ఇక్కడ? నశించుతారా? ఎవరైనా సరే నశించరంటున్నాడు. హల్లెలూయా. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడు విత్తువాడు దానినే పోయిను. మరంటే కీడు అనే పంట వేస్తే ఏం కోస్తారంటున్నాడు దేవుడు? అక్రమం మాటలు, అక్రమం పనులు చేసి దున్నేవాడంట కీడు అనే మరి ఆ పంటనే కోస్తారంట. ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు, మహానేయులు యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? మరి కీడు ఇత్తువాడు దానినే కోయిను. ఏం కోస్తాడంట? కీడు ఇత్తితే కీడు అనే పంటనే మనం కోస్తాం. మరి భూమిలో మంచి గింజలు అయితే ఆ మంచి ఇత్తనమే కాస్తుంది, అవునా కాదా? చెడు ఇత్తనం అయితే, ముళ్ళ ఇత్తనాలు అయితే ఏది చేస్తుంది? ఆ ముళ్ళ చెట్లే కాస్తాయి అన్నట్టు ఇక్కడ అంటున్నాడు. యథార్థవంతులు ఎవ్వరు కూడా నశించరంట, కీడు ఇత్తేవాడు కీడునే కోస్తాడంట. మరి దేవుని యొక్క మాటలు ఇవి మన మాటలు కాదు, దేవుని యొక్క లేఖన భాగంలో ప్రభు రాసిన ఈ యొక్క మాటలు అన్నమాట. మరి యొక్క మాటలను బట్టి మనందరం కూడా ఏం చేయాలంటే, మరి యొక్క భక్తులు ఎట్లయితే నడిచారో మరి మనం కూడా మరి శాతావృత్తి మనం చెయ్యాం అనుకోకూడదు, కానీ చెయ్యాలి. చేస్తేనే ఫలితం వస్తుంది. ఏదైనా మరి పని చేస్తేనే ఫలితము. పని చేయకోకుండా ఏ ఒక విషయంలో కూడా మరి మనకు ఫలితము రాదు. దేవుడు పని మనం ఎంతైతే చేస్తామో అంత మనకు దేవుడు బాకీ పడడు. ఎవ్వరికి కూడా దేవుడు బాకీ పడడు. దేవుడే మరి మనకు సహాయకుడై మన పట్ల కృప చూపించి మరి మనల్ని మన బిడ్డలను మనల్ని బట్టి మన గ్రామాన్ని కానీ అనేకమైన బిడ్డలను ప్రభువే మరి రక్షిస్తారని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. మన భక్తి మనకి ధైర్యాన్ని గుర్తిస్తుంది అన్నమాట. మన యొక్క యథార్థంగా మనం జీవించినట్లయితే మరి మనుషులకు కనపడవసరం లేదు, కానీ దేవుడికి తెలుసా లేదా మన యొక్క హృదయం? మనుషులకి కూడా కనపడాలి మనం ఎట్లా ఉండేది. మరి మన ఇరుగు పొరుగు నేను అందరం కూడా ఎవరైనా మరి మనం అన్ని జనాంగంలో జీవిస్తూ ఉన్నాం. ఏబు గారు ఎంత మరి శోధించినప్పటికీ కూడా దేవుడిని ఏ యొక్క విషయంలో కూడా మరి ఆయన మాట కూడా అనలేదన్నమాట. మరి ఏ విషయంలో కూడా మనం కూడా దేవుడి వైపు చూస్తూ మన జీవితాన్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను ప్రభువుకు అప్పగించుకుని ఆయన చేతులకు అప్పగించి యథార్థంగా జీవించే బిడ్డలుగా మరి మనం జీవించాలని ఈ యొక్క భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి చిన్న పరిశుద్ధ వాక్యము ప్రభు ఎన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయములో ఫలింప చేయనుగాక, ఆయన దీవించి ఆస్వాదించునుగాక. ద్వితోపదేశ కాండములో 28వ అధ్యాయంలో రాసిన ప్రకారముగా మరి దేవుడే దీవెనలతో మరి అలంకరించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభా, నీ వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా దయగల స్వామి, కృపగల దేవ యేసు ప్రభయ్యా, మా నాయన ఈ యొక్క వాక్య భాగంలో నుంచి నాయన మా తండ్రి అనేకమైన బిడ్డలతో మాట్లాడు తండ్రి యేసు ప్రభయ్యా. లేవనెత్తయ్య తండ్రి, నశించిపోయే వారిని అయ్యా లేవనెత్తు తండ్రి. ఏబు గారి గ్రంథంలో రాయించిన ప్రకారంగా కుంగిన వారిని అయ్యా లేవనెత్తే దేవుడు అని తండ్రి యేసు ప్రభయ్యా. యథార్థవంతులు ఎక్కడైనా కూడా అయ్యా నశించుతారా అని నాయన వాక్యం చెలవేస్తున్న ప్రభా, నిర్మూలమయ్యారా అని నువ్వు మాట్లాడుచు ఉన్నావు దేవా. స్తోత్రములు తండ్రి. అయ్యా నీ వందనాలు నాయన, దీవించండి అయ్యా. అయ్యా తండ్రి చూసే ప్రతి ఒక్క బిడ్డని, ఇదే ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి వాక్య భాగంలో నుంచి నాయన మీరే బలపరిచి స్థిరపరచమని తండ్రి. అయ్యా మా కోసమే ఈ లోకానికి వచ్చిన తండ్రి యేసయ్య ఎన్నో కష్టాలు అనుభవించారు మీరయ్యా తండ్రి. చిలువు మానుపైన అయ్యా తండ్రి నాయన పరగాలతో కొట్టారు తండ్రి యేసయ్య. రక్తలో నాయన బళ్ళెం కోటు పడిచినప్పుడు తండ్రి యేసు ప్రభయ్య అయ్యా రక్తము నీళ్లు కారింది ప్రభా. ఈ లోకాన్ని నాయన తండ్రి అయ్యా రక్షించడానికి వచ్చావు తండ్రి. స్తోత్రములు. నీ రక్తములో మమ్మల్ని కడగటానికి వచ్చావు తండ్రి అయ్యా. నీ రక్తములు అనేకమైన బిడ్డలకు విమోచన కలిగించడానికి ఆఖరి రక్తపు బొట్టు వరకు నీవు చిలువలో కార్చిన దేవా. స్తోత్రముల తండ్రి. నీ రక్తములో నాయన విమోచించండి అనేకమైన బిడ్డలను దేవా. యేసు ప్రభా నీకే స్తోత్రముల స్తుతులయ్యా. నీవు పొందిన దెబ్బల చేత అయ్యా మాకు స్వస్థత కలుగునుగా కన్నావు తండ్రి.
దేవా యేసు ప్రభయ నీ మాట చప్పున మాకు జరుగును కాక తండ్రి. నీకే స్తోత్రములు స్తుతులు సమర్పిస్తున్నాయన. అయా ఈ ప్రార్థనని పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని, మా కోసం ఈ లోకానికి వచ్చి అయా సిలువమాను పైన వేలాడుచు ప్రాణం అర్పించి తిరిగి లేసిన శిలువనాథుడు అయిన కల్వరి నాథుడు అయిన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత మరణాత మరణాత.